హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 4వ క్లాస్లో సెమిస్టర్ 1 ఓకేనా, 4th క్లాస్లో ఉన్నది ఈవీఎస్ గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, అట్టు ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా, దీంతో ఏమేమి ఉన్నాయి చూడండి, సెమిస్టర్ 1లో ఏమేమి ఉన్నాయి అనేసి నీట్గా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వచ్చింది 6 యూనిట్లు ఉన్నాయి సెమిస్టర్ 1లో. ఫ్యామిలీ అంటే మీ కుటుంబం, గ్రీన్ వరల్డ్ అంటే హరిత ప్రపంచం, మన చుట్టూ ఉన్న జంతువులు, ఓకేనా, అనిమల్ సరౌండర్స్, సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ జ్ఞానేంద్రియాలు, మనం తినే ఆహారం, వాటర్ అంటే నీరు గురించి. మీరందరూ నాతో కూడా 4వ క్లాస్ ఒకసారి చదవడానికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చదివేద్దాం, వచ్చేయండి అందరూ లేట్ చేయకుండా. ఓకేనా, చూద్దాం. మన కుటుంబం చూడి కుటుంబం అంటే ఏం సార్? దీంతో మనము ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం సార్ అంటే కుటుంబం గురించి నేర్చుకుంటాం. దీంతో ఏమేమి విద్యార్థి ఏమేమి నేర్చుకుంటే కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే సంబంధాలను అవగాహన చేసుకుంటాడు. ఎస్, అదేవిధంగా కుటుంబంలో జరిగే మార్పులను, విస్తరించిన కుటుంబం అంటే ఏమో నేర్చుకుంటాం. వివిధ రకాల కుటుంబాలను గుర్తిస్తాం. అదేవిధంగా వివిధ రకాల గృహోపయోగాల గురించి మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఏమంటుందంటే దీపిక వేసవి సెలవులో తాతయ్య గారింటికి వెళ్తుందనమాట. తాతయ్య గారింటికి వెళ్ళి అక్కడ ఆమె ఒక పాత ఫోటో చూస్తుందన్నమాట. అది వారి కుటుంబ సభ్యులకు సంబంధించింది అనమాట. దీపిక ఆ ఫోటోలోని వ్యక్తుల గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. దీపిక వాళ్ళ తాతయ్యని అడుగుతుందన్నమాట. తాతయ్య ఈ ఫోటోలో ఉన్న ఆమెకు వివరించడం మొదలుపెట్టారు. వాళ్ళ తాతయ్య ఆ ఫోటో చూపిస్తూ వివరించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇది ఫోటో, దీపిక తాత వాళ్ళ ఫోటో అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమేమి ఉందో ఒకసారి. దీపిక హాయ్ తాతయ్య, ఫోటోలో పొడుగుగా ఉన్న వ్యక్తి ఎవరు అని దీపిక అంటే తాతయ్య అన్నాడు. ఆయన మీ నాన్నగారు అని అంటాడు అనమాట. దీపిక ఓ అయితే ఈ ఓని కట్టుకున్న అమ్మాయి ఎవరు గుర్తుపట్టలేదా, ఆమె మీ అత్త అని వాళ్ళ తాత అంటారు అనమాట. దీపిక అయితే ఇతను రాజేష్ పెద్దనాన్న అవునా, నేను సరిగ్గా చెప్పానా అని దీపిక అంటే అవును, నీవు సరిగ్గా గుర్తించావని వాళ్ళ తాత చెప్తాడనమాట. మళ్ళీ దీపిక ఏమంటుందంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అని అడిగితే తాతయ్య ఆయన నెల్లూరులో ఉన్నాడమ్మా అని చెప్తారనమాట. దీపిక ఏం చెప్తుంది, తాతయ్య ఆయన ఎందుకు వెళ్ళాడు నెల్లూరుకి అని అడిగిందనమాట. తాతయ్య అతను ఉద్యోగం కోసం వెళ్ళాడు అని చెప్పడం జరుగుతుంది. వంశవృక్షం అంటే ఏం సార్? కుటుంబాలన్నీ ఒకే విధంగా ఉంటాయా అంటే ఉండవు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రి పిల్లలు మాత్రమే ఉంటారు, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులతో పాటు తాతయ్య నాయనమ్మ కూడా కలిసి ఉంటారనమాట. ఇప్పుడు మనం వంశవృక్షాన్ని చూద్దామంటున్నారు. ఇక్కడ దీపిక వాళ్ళ యొక్క వంశవృక్షం ఇచ్చారు. దీపిక వాళ్ళ తల్లి తండ్రి, అదేవిధంగా దీపిక వాళ్ళ అన్నయ్య, అదేవిధంగా దీపిక వాళ్ళ అత్త మామయ్య, వాళ్ళ బామర్ది, ఓకేనా, పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ తాతయ్యని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి. ఓకేనా, నెక్స్ట్ ఇదంతా మనకేం అవసరం లేదు. ఇక్కడ చూడండి, మీ తల్లికి చెందిన కుటుంబ సభ్యులను ఏమంటారు? తల్లి తరపు కుటుంబ సభ్యులు అంటారు. అదే మీ తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను ఏమంటారు? తండ్రి తరపు కుటుంబ సభ్యులు అంటారు. తల్లి యొక్క తల్లిదండ్రులను ఏమంటారు? అమ్మమ్మ తాతయ్య అంటారు. అదే తండ్రి యొక్క తల్లిదండ్రులు ఏమంటాం మనము? నాయనమ్మ లేదా తాతయ్య అని పిలుస్తామన్నమాట. ఒకే తల్లిదండ్రులకు లేదా అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తోబుట్టువులు అని ఉంటారనమాట. తల్లిదండ్రులు తోబుట్టులను ఏమని పిలుస్తాం మనము? కజిన్స్ అంటాం. తండ్రి యొక్క తోబుట్టువుల పిల్లల్ని ఏమని పిలుస్తామంటే కజిన్స్ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకుని. దీపిక అమ్మకు ఒక సోదరుడు ఉన్నాడని, ఆయనకి 2 పిల్లలని, రేవంత్ సంజన దీపిక ఆమె మేనకోడాలని, రేవంత్ మేనల్లుడు. ఇక్కడ ఒకటి ఇచ్చారు, జతపరచండి. ఈ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి. తండ్రికి తండ్రి ఏమవుతాడు చెప్పండి? మన తండ్రికి తండ్రి ఏమవుతాడు? తాతయ్య అవుతాడు. ఏమవుతాడు? తాతయ్య, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తండ్రి యొక్క తల్లి ఏమవుతుంది? నానమ్మ అవుతుంది. తల్లికి సోదరుడు ఏమవుతాడు? మేనమామ అవుతాడు. తల్లికి సోదరుడు. తండ్రికి సోదరి అత్త అవుతుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఏముందో, సింపుల్గానే ఉంటాయి అంతా. మన అత్తయ్యలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు, వీరందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరినీ విస్తరించిన కుటుంబం అని అంటాము. మన ఫ్యామిలీలో మన అత్తలు కానీ మామూలు కానీ వాళ్ళందరూ మన యొక్క బంధువులు అనమాట. వీరందరినీ మన కుటుంబంలో ఒక భాగం కాబట్టి మనమంతా ఏం చెప్తాం? విస్తరించిన కుటుంబంగా చెప్తాం అనమాట. అనిల్ కుటుంబంలో మార్పు ఎలా వచ్చిందంటారు? వివాహం అనేది ఏం జరుగుతుందంటే ఏం చేస్తుంది? అనిల్ వాళ్ళ కుటుంబం అనిల్ వాళ్ళ బాబాయ్కి గత నెల వివాహం జరిగిందనమాట. వాళ్ళ బాబాయ్కి వివాహం జరిగింది. అనిల్కి కొత్తగా వచ్చిన పిన్ని అంటే చాలా ఇష్టం అంట. నిన్న ఆమె అతనికి ఇష్టమైన వంట కూడా వండిందనమాట, వాళ్ళ పిన్ని. ఓకేనా, అనిల్ చదువులో కూడా ఆమె సహాయం చేస్తుంది. మన కుటుంబంలో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా చూడండి ఇంకా ఏముంది,
ఇది కోమల యొక్క కుటుంబం. చూడి, కోమల అప్పుడే పుట్టిన తన చిట్టి చెల్లిని చూడడానికి ఆతృతంగా ఉన్నది. ఆ పాపకు ఆ పాపకి తనే పేరు పెట్టాలని కూడా నిర్ణయించుకుందనమాట. ఎవరు? కోమలి. ఓకేనా? ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోవాలి. వివాహం లేదా పుట్టుక వలన కుటుంబంలో మార్పులు వస్తాయా రావా? వస్తాయి. కోమల అనిల్ కుటుంబానికి వేరువేరు కారణాల వలన మార్పులు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడు, కుటుంబంలో మార్పులు జరగడానికి అనేక కారణాలు ఉంటాయని అనిల్ కోమల వాళ్ళ యొక్క కుటుంబం గురించి మనం తెలుసుకున్నాం అనమాట. కొత్త బంధువులు మనం ప్రేమతో ఆహ్వానించాలి. కొత్త బంధువులు కుటుంబంలో కొత్త ఎవరిన వాళ్ళని ప్రేమతో ఆహ్వానించాలి. ఇది వారు మన కుటుంబంలో ఒక భాగంగా మారిపోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. చూడి, కుటుంబంలో సభ్యులు కొత్తగా చేరినప్పుడు లేదా దూరమైనప్పుడు మార్పులు అనేవి సహజంగా సంభవిస్తాయి. ఇది అందరం అనుభవించే సహజమైన విషయం. చూడి, ఉద్యోగం కోసమో చదువు కోసమో కొందరు ఇంటి నుండి దూరంగా వెళ్తారనమాట. అదేవిధంగా వివాహం చేసుకొని వెళ్ళిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం వలన కూడా కుటుంబంలో మార్పులు వస్తాయి. కుటుంబంలో సభ్యులు చేరినప్పుడు మనం ఆనందంగాను, దూరమైనప్పుడు బాధగాను అనుభూతి చెందుతామని చెప్తున్నారు ఫ్రెండ్స్. కరెక్టే కదా? అది కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి, పీటర్ మరియు వరుణ్ కుటుంబాల్లో సంబంధించిన మార్పులు ఏవో చూడండి ఒకసారి. పీటర్ కుటుంబం ఒంగోలులో ఉంటుందన్నమాట. పీటర్ నాన్నగారు తన ఆఫీస్ నుండి ఒక ఉత్తరం అందుకున్నారు. ఆ ఉత్తరంలో చూడి, పీటర్ నాన్నగారికి ఉద్యోగ ప్రమోషన్ వచ్చినట్లు, నెల్లూరుకు వెళ్ళవలసి వచ్చినట్లు రాసి ఉన్నదనమాట. పీటర్ కుటుంబం ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి కొత్త ఊరికి బయలుదేరిందనమాట. అలాగే వరుణ్ నాన్నగారికి కూడా ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది. అతనికి విజయవాడ నుండి నూజివీడికి బదిలీ అయిందనమాట. అయితే వరుణ్ నాన్నగారు తన కుటుంబాన్ని ఆ కొత్త ఊరికి తీసుకొని వెళ్ళలేదు. ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అనేది వాళ్ళ నాన్న అనేది చేశాడనమాట. ఇది ఇంక మనకు తెలుసు. ప్రమోషన్ లభించడానికి ముందు కుటుంబం ఏ విధంగా ఉంది వీళ్ళిద్దరిది. అదే ప్రమోషన్ లభించిన తర్వాత ఏముంది, ఊరు మారిన తర్వాత ఎలా ఉంది, ఇతను అప్ అండ్ డౌన్ చేసిన వల్ల ఎలా ఉంది అని అడుగుతున్నాడు అంతే. చూడి, కుటుంబం ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండడం జరగదు. రకరకాల కారణాల వలన కుటుంబంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహం, జననం, ఊరికి బదిలీ కావడం వంటి కారణాలు కుటుంబంలో ఎటువంటి మార్పులు కలగజేస్తాయి మనం నేర్చుకున్నాం. పై కారణాల వల్లనే కాకుండా వ్యాపారము, చదువు, ఉద్యోగం, కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు మరణించడం లాంటి కారణాల వల్ల కూడా కుటుంబంలో మార్పులు వస్తాయి. కరెక్టే. ఇంకా ఏమన్నా ఉండదు? ఇవే కాకుండా పూర్వకాలం నుండి ప్రస్తుత కాలానికి బేరేజ్ వేసుకున్నట్లయితే కుటుంబ స్థితిగతుల్లో అనేక మార్పులు వచ్చాయని చెప్తున్నారు. దాంతో చూడండి, ఇది ఇంపార్టెంట్. వివిధ రకాల కుటుంబాలు అనేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఇంపార్టెంట్. చిన్న కుటుంబం చూడండి, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనుకోవద్దు. హాయ్, నేను కిరణ్, నా తల్లిదండ్రులతో కలిసి ఉంటాను. నాకు ఒక చిన్న చెల్లి ఉంది. మా తల్లిదండ్రులని మా బాధ్యత చూసుకుంటారు. మా తల్లిదండ్రులు మా సంరక్షణ బాధ్యత చూసుకుంటారు. చిన్న కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడ ఏముందో, ఉమ్మడి కుటుంబం. ఇది ఉమ్మడి కుటుంబం చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి కుటుంబం. హాయ్, నేను పుష్ప అంటుంది. నేను నా తల్లిదండ్రులతో ఉంటుందన్నమాట. నాకు ఒక చెల్లి, పెద్దనాన్న, పెద్దమ్మ, వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట. నాయనమ్మ, తాతలు కూడా ఉంటే ఉమ్మడి కుటుంబం. ఇది చిన్న కుటుంబం అంటే ఏమి, ఉమ్మడి కుటుంబం అంటే ఏమి ఇంపార్టెంట్. చూడు, ఏక సంరక్షణ కుటుంబం అంటే ఏమి, ఇది కూడా ఇంపార్టెంట్. హాయ్, నేను జాన్ను. వీళ్ళు మా అమ్మ, మా అన్న మరియు అక్క. మేము మా తండ్రిని ఒక ప్రమాదంలో పోతున్నాం. చూడి, జాన్ చెప్తాంది ఏమి, పక్కనున్న ఫోటో చూపించి ఇది మా అమ్మ, మా అన్న, ఈ జాన్ అనే అమ్మాయి చెప్తాందనమాట. మరియు అక్క, మేము మా తండ్రిని ఒక ప్రమాదంలో పోగొట్టుకున్నారనమాట. వాళ్ళ తల్లి అనే ఆమె అన్ని సంరక్షణలు బాధ్యతల్ని చూసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడి, నాయనమ్మ, తాతయ్యల కుటుంబం. నాయనమ్మ, తాతయ్య అనమాట. వీళ్ళు చూడి, హాయ్, నేను రాహుల్. నేను మా తాత నాయనమ్మల వద్ద నివసిస్తాడనమాట. ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే అది నాయనమ్మ, తాతయ్యల కుటుంబం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. తల్లిపై ఆధారపడిన కుటుంబం ఏమి, తల్లిపైన ఆధారపడుతున్నారంటే ఏమి. హాయ్, నేను శ్రీను. నేను అనారోగ్యంతో చూడి, నేను నా తల్లిదండ్రులు నివసిస్తున్నాము. అయితే మా నాన్నగారికి అనారోగ్యం కారణంగా నా తల్లి సంరక్షణను చూసుకుంటుంది. ఈయన హాస్పిటల్లో ఉన్నాడనమాట. ఓకేనా? దానివల్ల వాళ్ళ తల్లి అనేది చూసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సాధారణంగా తల్లిదండ్రులు కుటుంబాన్ని సంరక్షిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వలన కొన్ని కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటాయి. తల్లిదండ్రులు జబ్బు పడినప్పుడు లేదా దురలవాట్లకు బానిసలైనప్పుడు పిల్లలు తమెవరు పట్టించుకోవడం లేదని భావిస్తారు. ఖచ్చితంగా తల్లిదండ్రులు దురలవాట్లకు బానిసలైనప్పుడు, జబ్బు పడినప్పుడు పిల్లలకి ఆ భావన అనేది కలుగుతుందన్నమాట. ఓకేనా? కొన్నిసార్లు పిల్లలు కూడా అటువంటి వ్యసనాలకే లోనై కుటుంబంలో వాతావరణం అంతా పూర్తిగా పాడైపోతుంది. ఆ కారణంగా కుటుంబం యొక్క బాధ్యత తల్లిపై లేదా తండ్రిపై పడుతుంది.
ఆ ఒక్కరే సంపాదించడానికి మరియు ఇంట్లో పని చేయడానికి కష్టపడాల్సి రావడం జరుగుతుంది అని అంటున్నారనమాట. చూడి అనేక కుటుంబాల్లో మద్యపానం వ్యసనానికి బలి మద్యపానానికి బలి కష్టాల్లోకి నెట్టివేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కరెక్టే కదా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మద్యపానాన్ని దశల వారీగా నిషేధిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా చూడి శ్రీను తండ్రి మద్యపానానికి బానిసయ్యాడు. ఒకరోజు శ్రీను తన తండ్రి దగ్గర నుంచి మద్యం ముట్టనని ప్రమాణం చేసుకుంటాడు అనమాట. ఆ తర్వాత శ్రీనుకు తండ్రితో ఆడుకునే సమయం దొరుకుతుంది. గృహోపయోగాల వినియోగం అంటే మీ కుటుంబంలో మార్పులు వచ్చినట్లే జీవన విధానంలో కూడా మార్పులు చోటు చేసుకుంటా అంటున్నాడు. పూర్వం ప్రజలు ఇంటి పనులన్నింటినీ స్వహస్తాలతో చేసుకునేవారు అనమాట. ఈ రోజుల్లో మనకు అనేకంగా గృహ ఉపయోగకరణాలు ఉంటాయి కదా, మన ఇంటికి ఉపయోగించే సామాన్లు అవన్నీ తేలిగ్గా చేయడం జరుగుతుంది అంటున్నాడు. చూడండి, ఇవన్నీ మీకు తెలిసిందే. రిఫ్రిజిరేటర్ తెలుసు, వాషింగ్ మిషన్ తెలుసు, టేబుల్ ఫ్యాన్ తెలుసు, టెలివిజన్ తెలుసు, గ్రైండరు, మిక్సరు, కుక్కరు, మొబైల్ ఫోన్ అందరికీ తెలిసిన విషయాలే. చూడు, అప్పుడు ఇప్పుడు అంటున్నాడు. అప్పుడు ఇప్పుడు అంటే ఏమో చూడండి సరే. అప్పుడు ప్రజలు వరండాలో, ఇంటి ముందు ఆవరణలో నిద్రించేవారు. తాటాకులు వదిలితో చేసిన విసన కర్రల నుండి గాలిని ఆస్వాదించేవారు. అప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావు సాంగ్ ఉంది కదా, అప్పుడు ఇప్పుడు అనేసి అదనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా వరకు ప్రజలు ఇంటి లోపలే నిద్రించడం క్షేమంగా భావిస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్ కింద నిద్రిస్తున్నారు. కొందరు కూలర్లు ఉపయోగిస్తున్నారు. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు ప్రస్తుత వినియోగ కాలానికి సర్వసాధారణంగా మారిపోయింది. ఈ ఉపకరణాలతో చల్లదనం కోసం ఉపయోగించే వాయువులను బయటకు వెలువడే తర్వాత వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఖచ్చితంగా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ వల్ల దాంతో వెలువడే వాయువులు అనేది వాతావరణాన్ని నాశనం చేస్తాయని చెప్తున్నారు. విద్యుత్ ఉపకరణాలకు మనం పనిచేసే విధానాన్ని మార్చివేస్తాయన్నమాట. దీనివలన మనం విద్యుత్ని ఎక్కువగా ఉపయోగిస్తూ శారీరక శ్రమ తగ్గించుకుంటున్నాం అన్నమాట. చిన్న కుటుంబం చెప్పుకున్నాం, ఉమ్మడి కుటుంబం చెప్పుకున్నాం, ఏక సంరచన కుటుంబం, తల్లిపైన ఆధారపడిన కుటుంబం, తోబుట్టువులు అంటే ఏమి, బదిలీ అంటే ఏమి, పదోన్నతం అంటే ఏమి, గృహోపయోగకరణాలు, వంశవృక్షం అంటే ఏమి నేర్చుకున్నాం. ఇది ఇంపార్టెంట్ ఈ లెసన్లో. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నామని ఇచ్చినాడు చూడండి. కుటుంబంలో సభ్యుల మధ్య సంబంధాలు వంశవృక్షం ద్వారా చూపవచ్చు అంటున్నాడు. మన బంధువులు కూడా మన కుటుంబంలో భాగమే కాబట్టి దాన్ని విస్తరించిన కుటుంబం అంటాము. వివాహం, కొత్తగా శిశు జననం, ఉద్యోగం బదిలీ మొదలైనవి నిర్మాణంలో కలిగే మార్పులకు కొన్ని ఉదాహరణలు. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబంగా చెప్పవచ్చు. నాయనమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, పెద్దమ్మ, అక్క, చెల్లెలు అందరూ ఉంటే ఉమ్మడి కుటుంబం. సమాజంలో ఏక సంరక్షణ కుటుంబం ఉంది, తాతయ్య నాయనమ్మల కుటుంబం ఉంది, తల్లిపైన ఆధారపడే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పని కోసం ఏం ఉపయోగిస్తాం? ఇంటి పనుల సహాయం కోసం గృహ ఉపయోగకరణాలని వినియోగిస్తామంటున్నాడు. ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ యూనిట్ ఫ్యామిలీ గురించి. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ హరిత ప్రపంచం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా. ఇంపార్టెంట్ ఉన్న ప్రతి విషయాన్ని నేను చెప్తాను. ఖచ్చితంగా అక్కడ మనకి ఎగ్జామ్ ప్రీవియస్ బిట్లు ఎక్కడ వచ్చాయో అక్కడ ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకేనా. అదర్వైజ్ మనము టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ పోవాలి, మొత్తం నేర్చుకోవాలి, మొత్తం తెలుసుకోవాలి. ఓకేనా. అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.